స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. జిల్లా పర్యటనకు వచ్చిన బీసీ రిజర్వేషన్ డెడికేటెడ్ కమిషన్ ఏకీకృత కుటుంబ సర్వేలో బీసీలు వివరాలు పక్కాగా ఉండాలని ఆదేశాలు జారీ. విజయనగరం అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు. సాగర్ తీరాన అన్నమాచార్య ఆధ్యాత్మిక శోభాయాత్ర. అన్నమయ్య సంకీర్తనలు తరతరాలుగా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్నాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. కేజీహెచ్ లో పలు విభాగాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అధ్యయనం కోసం ప్రభుత్వ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా శనివారం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. ఏకీకృత కుటుంబ సర్వే ద్వారా బీసీ కులాల వివరాలు పక్కాగా సేకరించాలని, డేటా మ్యాపింగ్లో తప్పులు లేకుండా చూడాలని ఆదేశించారు. సర్వే అనంతరం గ్రామ సభలు నిర్వహించిన పారదర్శకతను పాటించాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా ప్రత్యేక అధికారులతో సర్వేను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అనంతరం బీసీ సంఘాల నుండి చైర్మన్ వినతులు స్వీకరించారు. ఈ సమావేశంలో సెక్రటరీ డి చంద్రశేఖర్ రాజు, ఏఎస్పీ పి సౌమ్యలత, జెడ్పీ సిఈఓ నాగలక్ష్మి, పిఓ శ్రీనివాస్ పాణి, అధికారులు జె జ్యోతిశ్రీ, ఈ అప్పన్న, బాలాజీ పట్నాయక్, మల్లికార్జున, 7 మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. Survey has already come. And the dedicated commission ముఖ్యంగా మనకి ప్రతి లోకల్ బాడీలో బీసీ ప్రపోర్షన్స్ చూసుకొని వాట్ ఈస్ ద బీసీ పాపులేషన్, వాళ్ళ రిజర్వేషన్ ఎంత ఉండాలి అది మనం రికమెండ్ చేయాలి. సో దానికి భాగంగా మీ పాపులేషన్, as we know, census does not have BC population data. So we have purpose of this unified family survey was not for conducting elections or anything. It is basically to know the socio-economic status of households, so that you can plan better policies, better programs, and better monitoring of programs can happen. And so that was the purpose. నగరంలో రాజేష్ స్టేడియంలో యువత వాలీబాల్ సాధనలో మునిగిపోయారు. ఉత్సాహభరిత వాతావరణంలో సాధన చేస్తున్నారు. వాలీబాల్ ఆడడం వల్ల శరీరానికి సంపూర్ణ వ్యాయామం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కండరాలు దృఢంగా మారడమే కాకుండా శరీరంలోని అదనపు క్యాలరీలు కరిగి బరువు తగ్గడానికి దోహదపడుతుందని వెల్లడించారు. ముఖ్యంగా ఏకాగ్రత పెరగడం, కంటికి చేతికి మధ్య సమన్వయం మెరుగుపడడంతో పాటు ఒత్తిడి తగ్గుతుందని వారు సూచిస్తున్నారు. జట్టు ఆడడం వల్ల సామాజిక సంబంధాలు మెరుగుపడడమే కాకుండా క్రీడాకారులో చురుకుదనం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చని నిపుణుల అభిప్రాయం. బీసీలు అంటే కేవలం తూర్పు కాపు, కొప్పల వెల్మ సామాజిక వర్గాలే కాదని, మిగిలిన 130కి పైగా ఉపకులాలు కూడా అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు గొలగన రమేష్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం విజయనగరంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలో బీసీ రిజర్వేషన్ ఫలాలను అన్ని కులాలే అధికంగా పొందుతున్నాయని, ముఖ్యంగా యాదవ, ఇతర కులాలు రాజకీయంగా, ఆర్థికంగా అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సబ్ కేటగరైజేషన్ అమలు చేసి 134 బీసీ కులాలను ఏబిసిడి గ్రూపులుగా విభజించాలని కోరారు. జనాభా ప్రాతిపదికన అంతర్గత రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీలందరికీ సమాన న్యాయం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. బీసీలు 60 నుంచి 65% మంది ఉన్నా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో బీసీల్లో ఉన్న మిగతా కులాలకి తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. ఈరోజు డెడికేటెడ్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఏ విధంగా కల్పించాలి,
దాని మీద కార్యాచరణ రూపొందించడం కోసం ఈరోజు కమిషన్ జరిగింది. కమిషన్ చైర్మన్ గారితో కూలంకషంగా వివరించాం. విజయనగరం జిల్లాలో అత్యధిక వెనకబడిన జిల్లా, ఆధిపత్య కులాలు 2 బీసీల్లో ఉండి రాజకీయ రిజర్వేషన్లన్నీ పూర్తిగా ఆ 2 కులాలే అనుభవిస్తున్నాయి. ఈ విధంగా విజయనగరంలో బీసీ కులాల్లో ఉన్న 130 కులాలకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. జనాభా ఎక్కువగా ఉన్న యాదవులు, పట్టుసాలు, పద్మశాలు, విశ్వబ్రాహ్మణులు, ఈ కులాలు జనాభా పరంగా ఉన్నా కూడా రాజకీయంగా ఏ అవకాశం రావడం లేదు. రజకల్లో ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ రజక సంఘ నాయకులు శనివారం డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు వినతి పత్రాన్ని అందజేశారు. దేశంలో 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నారని, ఏపీలో కూడా అదే గుర్తింపునివ్వాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్ కల్పించడంతో పాటు జీవో 343 ప్రకారం చెరువులపై హక్కులు, ఉచిత విద్యుత్తును 250 యూనిట్లకు పెంచాలని కోరారు. మాకు రజకులు ఎస్సీ జాబితాలో చేరుస్తామని, అలాగే ఎవరైతే ఎక్కడైతే స్థలాలు మీరైతే వృత్తి చేసుకునే స్థలాల్లో కూడా వృత్తి చేసుకునే స్థలాలు పక్కగా రజకులకి కేటాయిస్తామని, అలాగే ప్రతి రజకుడికి 50 సంవత్సరాలు నినగానే వాడికి పెన్షన్ మంజూరు చేస్తామని, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లోని ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మాకు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్పిస్తామని ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ రోజుకి 2 సంవత్సరాల కాలం ఎలా అవుతుంది, కానీ ఈ రోజుకి కూడా ఎక్కడా కూడా మాకైతే లేదు. ఈరోజు ఏదో మరి ముఖ్యమంత్రి గారు ఒక కమిషన్ వేయడం అనేది జరిగింది. ఈ కమిషన్ వేసి గతంలో కూడా అంతకుముందు కూడా టీడీపీ గవర్నమెంట్ ఇలాగ ఎన్నో కమిషన్లు వేసి అలాగే మా సమస్యల్ని నీరుగార్చే ప్రవర్తన ఇది చేసింది. అలా కాకుండా ఈసారి కూడా ఏదో కమిషన్ వేసి రాజకీయాలని అందరినీ కూడా ఆదుకొని మా ప్రభుత్వాన్ని తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మా రజకులందరినీ కూడా ఎస్సీ జాబితాలు చేస్తే మాకు ఉద్యోగం, ఉపాధి కలుగుతుంది. రాజకీయ రంగాల్లో మేము అభివృద్ధి చెందుతాం కాబట్టి మమ్మల్ని ఎస్సీ జాబితాలు చేర్చాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అధికారికి కూడా అదే విన్నవించండి. అలాగే సామాజిక భద్రత చట్టం ఒకటి మేము కోరుతున్నామండి. మా రజక మహిళల పట్ల చాలామంది అసభ్యకరంగా ప్రవర్తించిన, అఘాయిత్యాలు చేయడం, మానభంగాలు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మాకు రజకులకి రక్షణ చట్టం కావాలి, అట్రాసిటీ చట్టం అయితే మాకు కావాలని మేము కోరుతున్నాము. బీసీలో ఎన్నో కులాలు ఉన్నా అందరికీ ఒకటే చట్టం పెట్టారు, అది మాకు న్యాయం జరగదు. కాబట్టి మాకు ప్రత్యేకించి ఎస్సీ అట్రా చట్టం కావాలని మేము కోరుతున్నాము. జిల్లాలోని విశ్వబ్రాహ్మణుల సామాజిక ఆర్థిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశ్వబ్రాహ్మణ సంఘం జేఏసీ నాయకులు బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రాకు వినతి పత్రాన్ని అందజేశారు. 5 వృత్తుల వారికి ప్రభుత్వ రికార్డులో విశ్వబ్రాహ్మణ పేరుతో గుర్తించాలని, పోలీస్ వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తూ జీవో 272 సవరించి ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఆధునిక పనిముట్లు, యంత్రాలపై 90% సబ్సిడీ ఇవ్వాలని, వడ్రంగులకు రాయితీపై కలప సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 50 ఏళ్లు నిండిన వారికి 10,000 రూపాయల పెన్షన్, జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు, విజయనగరంలో ఆత్మగౌరవ భవనానికి స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎం శ్రీనివాసరావు, అప్పల భక్తులు నరసింహరాజు, కిల్లంపల్లి ఆచారి, మందరపు వంశీ, పట్నాయల గురుశేఖర్, కొండపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సలహాపైన ఇదైనా ఇంకో విత్తైనా చెప్పినప్పటికీ కూడా ఒక విశ్వబ్రాహ్మణ అని నమోదు చేసి మా విశ్వబ్రాహ్మణ ఈ కులంని జనాభా ప్రాతిపదికన చూపించి తద్వారా మాకు రాజకీయ పరంగా మాకు రావాల్సిన వాటా ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి మన విశ్వా గారిని కోరుకుంటూ రానున్న రోజుల్లో రాజకీయ పరంగా ఎదిగే అవకాశం కూడా మాకు ఇచ్చి, అయితే ఇంతవరకు కూడా ఈ చట్టసభల్లో మాకు అనేది కూడా ఒక ప్రాతినిధ్యంగా ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ ఎవరు కూడా మా తరపున వాదించే న్యాయం లేదు. కాబట్టి అంటే పోటీ చేసేటంత అర్హత అనేది మాకు లేదు. కాబట్టి నామినేట్గా కూడా ప్రభుత్వం మనం గుర్తించి మా జనాభా ప్రతిపాదన మాకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి మా తాలూకా కష్టబాధలు కూడా ప్రభుత్వానికి విన్నవించుకొని తద్వారా మా కులాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి మేము ప్రభుత్వానికి కూడా ఒక డిమాండ్ చేస్తున్నామని. కులగణ ప్రకారం మా రిజర్వేషన్ కల్పించాలి. అలాగనే కుల వృత్తులు చేసుకున్న వారందరూ కూడా 50 సంవత్సరాలకే మరి కుల వృత్తులు చేయడం వల్ల కళ్ళు గట్ట పోవడం జరుగుతుంది. దానికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని కూడా
చెప్పడం జరిగింది. అలాగనే ఈరోజు మరి నిరుపేదలైన విశ్వబ్రాహ్మణులందరికీ కూడా మరి రిజర్వేషన్లో రాజ్యాంగీకారంలో భాగస్వామిని కల్పిస్తూ ఈ ఫ్యాంక్షన్స్ విషయంలో కానీ అలాగనే ఈరోజు ప్రభుత్వం కల్పించవలసిన హక్కులన్నీ కూడా కల్పించాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒకటే, ఈరోజు రాజకీయంగా ఎదుగుదల అనేది లేదు. మరి దాన్ని రిజర్వేషన్ ప్రతిపాదన ఇస్తేనే ఈరోజు విశ్వబ్రాహ్మణులు అనేవారు అధికారంలో భాగస్వాములు కలగాలి. అలాగనే ఈ యొక్క సంక్షేమ పథకాల్లో కూడా మరి భాగస్వాములు చేసి తప్పనిసరిగా ప్రతి విశ్వబ్రాహ్మణుడు కూడా ఎలాగైతే చేనేత వర్కులకు ఎలాగైతే ఆఫ్కోలాగా ఇవన్నీ చేసిన వస్తువులన్నీ కొనుక్కుంటున్నారో అలాగే విశ్వబ్రాహ్మణులు కూడా చేసిన అవన్నీ కూడా ప్రభుత్వం కొని వాటిని మార్కెట్ చేస్తే మరి ప్రభుత్వం వల్ల ఈ యొక్క జిఎస్టీ కూడా కలిసి వస్తుంది. అలాగనే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఇటు పని చేసుకున్న వాళ్ళకి కూడా ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో అత్యధికంగా జనాభా కలిగిన కొప్పల వెలమును ప్రస్తుత బీసీడీ నుంచి బీసీబీ గ్రూప్లోకి మార్చాలని కోరుతూ బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు ఆ సామాజిక వర్గ నేతలు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో 42% జనాభా ఉన్నప్పటికీ మెజార్టీ వర్గ ప్రజలు కూలీలుగా ఉంటూ ఆర్థికంగా విద్యాపరంగా తీవ్రంగా వెనుకబడ్డారని కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 52% పెంచాలని, క్రిమి లేయర్ పరిమితిని 25 లక్షలకు పెంచాలని డాక్టర్ బొత్స వరప్రసాదరావు, చల్లాపు రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. ముఖ్యంగా జిల్లాలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కొప్పల వెలుముకు రాజకీయంగా సరైన ప్రాముఖ్యత లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పద్ధతి కొనసాగితే భవిష్యత్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. సంస్థాగతలో మాకు ఏ రకమైనటువంటి ప్రాధాన్యత లేదు. మీకు అందరికీ తెలిసిన విషయమే. రేపు రాబో సంస్థాగత ఎలక్షన్లో కానీ ఈ కొప్పల వేలంలకు కానీ ప్రాధాన్యత కానీ ఇవ్వకపోయినట్లయితే కొంచెం అనేక రకాల ఇబ్బందులు కలిగే అవకాశం కూడా కలదు. ఇక రాజకీయంగా మరోసారి మనం ఆలోచించినట్లయితే ఈ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 9 నియోజకవర్గాల్లో కేవలం కొప్పల వేలంకు ఒకే నియోజకవర్గం ఇవ్వడం జరిగింది. ఇక మూడవది సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి కమ్యూనిటీ ఏదంటే మా కొప్పలవెల్లం కమ్యూనిటీ, ఎస్పెషల్లీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో. ఇది చాలా బాధాకరమైన విషయము. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీల్లో కానీ తర్వాత ఈ నామినేట్ పోస్ట్ విషయంలో కానీ మాకు చాలా అన్యాయం జరిగిందని మాకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ అన్యాయాన్ని కానీ అతి త్వరలో కానీ పూర్తి చేయకపోయినట్లయితే చాలా ఇబ్బందులు పడతాం అందరం అని మరోసారి మీకు హెచ్చరిక రూపంలో ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. దేశంలో జనగణనతో పాటు కులగణన నిర్వహించి జనాభా శాతానికి అనుగుణంగా రిజర్వేషన్ కల్పించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. విజయనగరం పర్యటనలో ఉన్న బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రాకు కలిసి ఐక్యవేదిక నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. 80% పైగా ఉన్న ఈ వర్గాలకు చట్టసభలో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల అభివృద్ధికి దూరమవుతున్నారని, రాజకీయాల్లో దేశ సంపదలో తగిన వాటా కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నేతలు చోడి ఆదినారాయణ, ఇప్పిలి రామారావు, రొంగలి రామారావు, ధిమిలి పైరాజు, టీవీ దుర్గారావు పాల్గొన్నారు. 80% ఉన్నటువంటి బీసీలు చట్ట వెలుపులు ఉన్నారు. 10% ఉన్నటువంటి అగ్రకుణాలు చట్టసభల్లో ఉన్నారు. బీసీల సమస్యలు పరిష్కరించాలంటే జనాభా శాతాన్ని బట్టి రిజర్వేషన్ కల్పించాలి. మేము కోరేది ఏంటంటే ప్రధానంగా జనాభానితో పాటు కులగణన చేయండి. కుల శాతాన్ని బట్టి దేశంలోనూ రిజర్వేషన్ శాతాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడు మాత్రమే కింద స్థాయి కులాలు చట్టసభల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ 120 కులాలు ఇప్పటికి కూడా రాష్ట్రంలో 10 కులాల చేతిలోనే 10 కులాల పాలన చేతిలోనే మగ్గిపోతున్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి వికేంద్రీకరణ చెందాలన్నా లేదంటే ఆ పరిపాలన వికేంద్రీకరణ చెందాలన్నా బీసీలకి ప్రధాన పాత్ర భూమికి వస్తేనే అభివృద్ధి చెందుతాయని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన తూర్పుకాపు సామాజిక వర్గానికి రాజకీయంగా, ఉద్యోగాల పరంగా సరైన ప్రాధాన్యత దక్కడం లేదని తూర్పుకాపు సంఘం నాయకులు మజ్జి అప్పారావు డిమాండ్ చేశారు. శనివారం విజయనగరం కలెక్టరేట్ మీటింగ్ హాల్లోని బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేస్తున్న రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ కలిసి వారు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తమ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ అవకాశాల విషయంలో వెనుకబడి ఉన్నామని కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. జనాభా ప్రాతిపదికన తమకు రావాల్సిన వాటాను, ప్రాధాన్యతను కల్పించాలని కోరారు.
బీసీల్లో భాగంగా మన విజయనగరం జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి తూర్పు కాపులకి న్యాయం జరగడం లేదు. మరి స్థానిక ఎన్నికల్లో సరైన న్యాయం సమకూర్చాలని, మరి న్యాయం చేయాలని మరి బీసీ కమిటీ నాయకులు కమిటీ చైర్మన్ గారికి మేము జీవోలో ఇచ్చి జీవోల పద్ధతిగా మరి అత్యధికంగా ఉన్నటువంటి తూర్పు కాపులకి న్యాయం జరిపించాలని మేము విన్నవించుకోవడం జరిగింది. అది సరైనటువంటి న్యాయం చేసే విధంగా మరి ప్రభుత్వానికి తెలియపరచాలి, ప్రభుత్వం దృష్టిలో పెట్టాలనే ఆలోచనతో మేము అందరం కలిసి వచ్చి ఆయనకి వినతి పత్రం సమర్పించడం జరిగింది. విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలోని ఆయుష్ విభాగాన్ని వేరే భవనంలోకి తరలించారు. ఓపీ, ఐపీ రద్దీ గణనీయంగా పెరగడంతో గదుల కొరత ఏర్పడింది. దీనివల్ల అటు వైద్యులు ఇటు రోగులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ఆసుపత్రి యాజమాన్యం కొన్ని విభాగాలను తరలించేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఆసుపత్రి మేడ మీద ఉన్న హోమియో, నేచురోపతి విభాగాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయ సమీపం భవనంలోకి మార్చారు. ఇకపై ఆయుష్ వైద్య సేవలు అక్కడే అందుబాటులో ఉంటాయని హోమియో సీనియర్ వైద్య అధికారి డాక్టర్ వరప్రసాద్ తెలిపారు. గతంలో రోగులు వైద్యం కోసం పై అంతస్తుకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఈ తరలింపు వల్ల వృద్ధులు, రోగులు మెట్లెక్కే ఇబ్బందులు తప్పుతాయని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ పక్కన కొత్తగా ఏర్పాటు చేసిన విజయనగరం అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పుష్పటి అతిథి విజయలక్ష్మి గజతరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. కార్యాలయ భవనంతో పాటు తహసీల్దార్ గది, రికార్డు రూములు కూడా అతిథులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అతిథి గజతరాజు మాట్లాడుతూ, పెరిగిన పట్టణ జనాభాకు అనుగుణంగా రెవెన్యూ సేవలను విస్తరించాలనే ఉద్దేశంతో కొత్తగా అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనివల్ల ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు. అందుబాటులోకి వచ్చిన సేవలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రస్తుతం జనగణన జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి రావడానికి కొద్ది సమయం పడుతుందని చెప్పారు. అలాగే కొత్త భవనాన్ని నిర్మించేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యాలయం ద్వారా ఉత్తమంగా సేవలు అందించి ప్రజల మన్నన పొందాలని సిబ్బందిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. ఇంకా రేపు రాసేస్తారు ఎంఆర్ఓ ఆఫీస్ అనేది మనం విజయనగరం నియోజకవర్గంలో మనం ఓపెన్ చేస్తూ ఉన్నాం. అయితే చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే మనకి రెవెన్యూ విపరీతంగా పెరిగిపోయింది, మనకి పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ పాపులేషన్కి సర్వీస్ చేయటానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ అనేది అవసరం వచ్చింది. అయితే మనం చూస్తుంటే ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా మనకి ల్యాండ్ రికార్డ్స్ అవనివ్వండి, కాస్ట్ సర్టిఫికేట్స్ అవనివ్వండి, ఇతర సర్వీసెస్లు అన్నీ కూడా ప్రజల కోసం సర్వీస్ చేస్తూ ఉంటారు. అయితే మనకి ఈరోజు చూస్తుంటే మనం మొత్తం విజయనగరం నియోజకవర్గం చూసుకుంటే మనకి ఓటర్స్దే 2,60,000కి ఓటర్సే ఉన్నారు. అయితే మనకి పాపులేషన్ చూసుకుంటే 3 lakhs అనేది దాటిపోయారు. అయితే ఇటువంటి పాపులేషన్ ఉన్నప్పటికీ మనం ఒక మంచి సర్వీసెస్ ఇవ్వాలంటే మనకు ఒక కొత్త ఎంఆర్ఓ ఆఫీస్ అనేది మనకి అవసరం పడింది. అయితే ఈరోజు మనం ఈ కొత్త ఎంఆర్ఓ ఆఫీస్ అనేది ప్రజల కోసం సర్వీసెస్ అందించడానికి మనం చేస్తూ ఉన్నాం. మేడం గారు చెప్పినట్టు ఈ లొకేషన్ చాలా ప్రామినెంట్ లొకేషను. అర్బన్ ఇది విజయనగరం అర్బన్ అన్నది ప్రజలకి దగ్గరలో యాక్సెస్ అందుబాటులో ఉండి రెవెన్యూ సేవలను విస్తృతంగా వారికి అందించేందుకు సెంట్రల్గా లొకేటెడ్ కాబట్టి, ఇప్పుడు మేడం గారు అన్నారు సెన్సస్ జరుగుతుంది కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫీస్ సర్వీసెస్ ఇక్కడి నుంచి ప్రారంభం కాకపోయినా గ్రాడ్యువల్గా క్యాడర్ స్ట్రెంగ్త్ ఎంతైతే ఈ ఆఫీస్కి వచ్చిందో ఇది మేము ఇమీడియట్గా ఫిలప్ చేయడానికి చర్యలు తీసుకుంటాము. సెన్సస్ ఆపరేషన్స్ అయిపోయి ఉంటాయి, ఇది ఫుల్ ఆఫీస్గా ఇక్కడ సర్వీసెస్ రెండర్ చేస్తుంది. అయితే ప్రస్తుతము ఒకే తహసీల్దార్ గారు అర్బను రూరల్ కూడా ఇన్ఛార్జ్గా ఉంటూ కార్యక్రమాలని ప్రజల తాలూకా సర్వీసెస్ ఏమున్నా సరే వినియోగంలో చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము.
విజయనగరం పట్టణం బాలాజీ నగర్ స్టేట్ బ్యాంక్ కాలనీలో శివ బాలాజీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన శ్రీ శివ పంచాయతన పూర్వక శ్రీ ఓంకారేశ్వర నూతన దేవాలయం ప్రతిష్ట మహోత్సవం నిర్వహిస్తున్నామని పాలక మండలి సభ్యులు గణరాజు కృష్ణరాజు తెలిపారు. ఈరోజు బాలాజీ వాకర్స్ క్లబ్ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో పాలక మండలి సభ్యులు మాట్లాడుతూ ఆలయ ప్రతిష్టలో భాగంగా వారం రోజుల పాటు పలు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నామన్నారు. 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మండపం పూజలు హోమాలు నిర్వహించి దేవాలయ ప్రతిష్ఠ నిర్వహిస్తామని అన్నారు. కూడా అనుకూలమైన పరిస్థితులు లేక ఆలస్యమైనప్పటికీ నిర్మాణం ప్రారంభించిన దగ్గర నుంచి చాలా శరవేగంగా పనులు పూర్తి చేసి రేపు 10వ తారీఖున ఉదయం 10 గంటల 31 నిమిషానికి ప్రతిష్టా కార్యక్రమాలు ఉన్నాయి. మరి 4వ తారీఖు నుంచి శోభాయాత్ర, 5 నుంచి 9వ తారీఖు వరకు వైదిక కార్యక్రమాలు, యజ్ఞాలు, ఆదివాసాలు కార్యక్రమంతో మొత్తం అవన్నీ కూడా మా సలహా మండలి చైర్మన్ భగవాన్ గారు చెప్తారు. ఉత్తరాన్న మరి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం మరి ప్రత్యేకంగా నిర్మాణం జరుపుకుంది. ఈ 5 దేవాలయాలతో పాటు ఈ ఉపాలయాలతో పాటు మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కూడా మరి మే 10వ తారీఖు ఉదయం 10 గంటల 31 నిమిషాలకు ప్రతిష్ఠ గావించబడుతుంది. అయితే వీటి ప్రత్యేకతలు మనం చూసుకునేటట్లయితే మరి బ్రహ్మస్థానంలో స్వయంభూగా ప్రసిద్ధిగాంచిన బాణలింగాన్ని నర్మదా నుంచి తీసుకొచ్చిన నర్మదా నది ప్రదేశంలో మరి ఒరిజినల్గా ఫామ్ అవుతున్న నర్మదా నది రివర్ బెడ్లో ఫార్మ్ అవుతున్న స్వయంభూగా పేరుగాంచిన బాణలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయబోతున్నాం. అలాగే తిరిగి తోటపాలెం రామాలయం మీదుగా తిరిగి సుమారు 8-8:30 గంటల ప్రాంతానికి శివాలయం చేరుకుంటుంది. ఆ రోజు నుంచి 4వ తారీఖు తర్వాత నుంచి మరి వైదిక కార్యక్రమాలు 5వ తారీఖు నుండి ప్రారంభమవుతాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆయిల్ కంపెనీలు మే 1 నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెంచడం హోటల్ రంగానికి పెను ప్రమాదంగా మారిందని ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు జి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువు ధరలు, సిబ్బంది జీతాలు పెరగడం, గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల హోటల్ రంగం క్లిష్ట పరిస్థితిలో ఉందని, ఈ తరుణంలో ఒక్కో వాణిజ్య సిలిండర్పై భారీగా ధరలు పెంచడం తీవ్ర అన్యాయమని ఆయన విమర్శించారు. మార్చి 1 నుంచి మే 1 వరకు కేవలం 2 నెలల వ్యవధిలోనే ఒక్కో సిలిండర్పై 1320 రూపాయల వరకు పెరుగుదల నమోదైందని, ఇది సుమారు 81% పెంపు అని ఆయన గణాంకాలు వివరించారు. ఈ రంగంపై లక్షలాది మంది కార్మికులు, యాజమాన్య కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, పెరిగిన ధరల వల్ల హోటళ్లు నిర్వహించడం భారంగా మారిందని పేర్కొన్నారు. ఒకవేళ తినుబండారాలు ధరలు పెంచితే వినియోగదారు హోటళ్లకు రావడం తగ్గిపోతుందని, పెంచకపోతే యజమానులు నష్టాల్లో కూరుకుపోయి హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మొత్తం ఇండియా మొత్తం మీద మా తాలూకా వర్కర్స్ ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఒక 50 లక్షల మంది, అంటే చిన్న హోటల్స్, అలాగే మధ్యతరగతి హోటల్స్, అలాగే పెద్ద మన 5 స్టార్స్ కానీ 3 స్టార్ హోటల్స్లో కానీ పనిచేస్తున్న వాళ్ళు ఒక 50 లక్షల మందికి మేము ఉపాధిని కల్పిస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్డు మీద పడిపోయే పరిస్థితికి వచ్చింది. దానికి మూల కారణం గ్యాస్. 2 నెలలు పెట్టి యుద్ధ కారణంగా గ్యాస్ సరఫరా అంతంత మాత్రంగా ఉంటుంటే మేము పర్యాటక రంగంగా వచ్చిన వాళ్ళకి కానీ, లేదంటే మాత్రం హాస్పిటలైజేషన్కి వచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా మాకు డబ్బులు మిగిలిపోయినా వాళ్ళకి మేము సేవలు చేసుకుంటూ వచ్చాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా 1000 రూపీస్ పెంచారు. ఎప్పుడైనా అంటే ప్రతి నెల 1వ తారీఖు నాడు 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ పెంచడం అనేది ఆనవాయితీగా అయిపోయింది. అలాగే అప్పుడప్పుడు ఒక 50 రూపాయలు 100 రూపాయలు తగ్గిస్తున్నారు. మేము అలాగే ఈ మే నెల ఒక 100 రూపాయలు పెరుగుతుందేమో అనుకున్నాము, దానికి ఇంకొక 0 పెట్టి 1000 రూపాయలు పెంచారు. ఇలాగైతే మాత్రం మా హోటల్ రంగం కుదేలైపోయి మేము మూసుకోవాల్సిన పరిస్థితులకు వస్తుంది. జరిగినటువంటి పరిణామాలు నిన్న కేంద్ర ప్రభుత్వం కానీ చమురు సంస్థలు కానీ అనుకోకుండా ఒక్కసారిగా ఒక్కొక్క వాణిజ్య సిలిండర్పై 993 రూపాయలు పెంచడం జరిగింది. ఇది చరిత్రలో
మనం ఈ వ్యాపార రంగంలో కానీ ఎక్కడా కూడా ఇంతవరకు ఏ పరిస్థితిలో కూడా అంత దారుణంగా పెంచడం అనేది తెలియదు. ఒక వాణిజ్య సిలిండర్కి ఇప్పటికే చాలా రేట్ ఎక్కువగా ఉంది. 1300, 1400 ఉన్నటువంటి వాణిజ్య సిలిండర్లు ఈరోజు 3250 రూపాయల వరకు ఇప్పుడు విజయనగరం, విశాఖపట్నంలో ఉన్న ప్రజెంట్ పరిస్థితి. రాష్ట్రంలో ఒక్కో దగ్గర అయితే 3300 రూపాయలకు కూడా ఉన్నది వాణిజ్య సిలిండర్లు. ఆంధ్రప్రదేశ్లో విద్యారంగానికి సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. విజయనగరం జిల్లా డీసీసీబీ కార్యాలయం ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ స్థాయికి తీసుకువెళ్లే దిశగా విద్యాశాఖ మంత్రి లోకేష్ కార్యాచరణ ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులు ప్రతిభ కనబరిస్తే వారికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేశారని తెలిపారు. పాఠశాలలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేసి విద్యార్థుల ప్రతిభను ఉన్నత శిఖరాలకు చేర్చేలా లోకేష్ చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. మంచి విద్యా బోధన వాళ్ళకి వెళ్ళాలి అనే రకంగా ఆయన అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఆ రిజల్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున నారా లోకేష్ గారు వేస్తా ఉన్న పునాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భావి తరాలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా ఇటువంటి పని చేస్తా ఉన్న నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు, హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎల్బీజీ భవనంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా కార్యదర్శి డి రాము మాట్లాడుతూ విజయనగరం పట్టణ కేంద్రంలో కొత్తగా 13 విద్యా సంస్థలు అనేవి వచ్చాయి. అనుమతులు లేకుండా నడుస్తున్న ఈ విద్యా సంస్థలు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్నాయి. ఎటువంటి అనుమతులు, గుర్తింపులు లేకుండానే కొంతమంది నిర్వాహకులు విద్యా సంస్థలను నిర్వహించడం జరిగింది. అలాగే విద్యా సంస్థలకు అనుమతులు లేకుండా అడ్మిషన్ పేరుతో వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్య అనేది హక్కు మాత్రమే కాదు, సమాజ అభివృద్ధికి పునాది కూడా. కాబట్టి విద్యాశాఖ అధికారులు తక్షణమే జిల్లాలోని అన్ని కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలపై సమగ్ర తనిఖీలు నిర్వహించి అనుమతులు లేకుండా నడుస్తున్న సంస్థలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మరోవైపు ఎండలు విపరీతంగా మండిపోతున్నటువంటి తరుణంలో ఈరోజు ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తే ఈ సెలవులు ఏవి కూడా లెక్క చేయకుండా అనేక కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు బ్రిడ్జ్ కోర్సుల పేరుతో విద్యార్థులకి అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. ఈ రకంగా విద్యార్థులు ఎండలో వెళ్ళి రావడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వేసవి సెలవులు అనేవి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి ఈ నెల రోజుల పాటు. అంతేకాకుండా ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు అనేక స్కూల్స్, కాలేజీలు కొత్తగా ఎటువంటి అనుమతులు లేకుండా పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఫైల్ పుటప్ చేసిన ఇంకా అప్రూవల్ రాకుండానే అడ్మిషన్లు చేస్తూ ఉన్నారు. ఈ అడ్మిషన్లు చేయడం వలన ఒకవేళ రేపొద్దున పర్మిషన్ రాకపోతే ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈరోజు విద్యార్థుల సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే విద్యార్థుల కంటే మీకు పర్సనల్ పనులు ఏముంటాయని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకేనా మీరు జీతాలు తీసుకొని ఈ జిల్లాలో పనిచేస్తున్నారనేసి అడుగుతున్నాం మేము. ఏప్రిల్ నెలలో అనంతపురం జిల్లాలో జరిగిన క్రీడా పోటీల్లో మహిళలు, పురుషులు జట్లు 2 పోటీలుగా పాల్గొంటాయని, వీటిలో పురుషుల జట్టు తమ ప్రతిభను కనబరిచి జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చారని జిల్లా క్రీడా అభివృద్ధి శాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలో క్రీడాకారులకు మెరుగైన శిక్షణ తీసుకునేందుకు విశాలవంతమైన క్రీడా మైదానం, కోచ్లు ఉండటంతో పాటు అన్ని క్రీడల్లో మన జిల్లా జట్లు సత్ఫలితాలను సాధిస్తున్నాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, గత 2 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాఫ్ లీగ్స్ ఇయర్-లాంగ్ ప్రోగ్రామ్ ఒకటి ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా నిన్న ఏప్రిల్ మంత్లో ఫుట్బాలు, బాక్సింగ్ క్రీడలు జరగాల్సి ఉంది. ఫుట్బాల్ ఆల్రెడీ అనంతపూర్లో 28, 29, 30 తారీఖు ఏప్రిల్ 28, 29, 30 తారీఖు జరగడం జరిగింది రాష్ట్ర స్థాయి పోటీలు. మనం ఇక్కడి నుంచి దాదాపు 60 మంది కాంటింజెంట్, అంటే 2 అబ్బాయిల టీంలు, 1 అమ్మాయి టీంని 4 మేనేజర్లతో పాటు పంపించడం జరిగింది. శుభపరిణామం ఏంటంటే, వచ్చిన 26 జిల్లాల్లో మన విజయనగరం అండర్ 21 ఇయర్స్ బాయ్స్
వినూత్నంగా ఫైనల్స్కి వెళ్ళి అక్కడ కూడా విశాఖపట్నం, మన పక్కన ఉన్న విశాఖపట్నం ఫైనల్స్లో ఢీకొని 4-0 గోల్స్ తోటి విజయం సాధించి రాష్ట్రంలో ప్రప్రదంగా ప్రథమ స్థానాన్ని పొందారు. వారికి మీ తరపున, మా క్రీడా ప్రాధికార సంస్థ తరపున, గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి తరపున, గౌరవ ఎమ్మెల్యే గారి తరపున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గరుగుబిల్లి మండలం తోటపల్లి దేవాలయంలో స్వయంభూగా వెలిసిన 52 ఏళ్ల నాటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలు, భక్తులు అతి ఘోరమైనటువంటి చర్యకు పాల్పడిన దేవాదాయ శాఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2018-19లో నూతన ఆలయ నిర్మాణానికి అదే విగ్రహ ప్రకారం డిజైన్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. కానీ కొత్త విగ్రహం ప్రతిష్ఠ చేసి అత్యంత శక్తివంతమైన పాత విగ్రహాన్ని వదిలేశారు. అపచారం. వెంటనే పాత విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయించాలని, భక్తుల మనోభావాలతో ఆటలోటొద్దని పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురంలో పలు దుకాణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాల పరిమితి అయిపోయిన పలు ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. కిరాణా మరియు స్వీట్ దుకాణాలు ఎక్స్పైరీ అయిన వస్తువులు, నిషేధిత వస్తువులు అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడిలో ఫుడ్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్పీలు కలెక్టరేట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం విశాఖ జిల్లా కమిటీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో బకాయి జీతాలు చెల్లించాలని, జనగణన విధుల నుండి మినహాయించాలని, అక్షరాంధ్ర డబ్బులు చెల్లించాలని, పని ఒత్తిడి తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి సిహెచ్ జాన్సీ మాట్లాడారు. మెప్మా ఎండీ ఉత్తర్వుల మేరకు జనగణన విధుల నుండి తమను మినహాయించాలని డిమాండ్ చేశారు. అలాగే 4 నెలల బకాయి జీతాలు చెల్లించాలని, ప్రతి నెల వ్యక్తిగత ఖాతాలకు జీతాలు జమ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మాకు ఆర్పీలకి సెన్సస్ డ్యూటీలు అనేవి వేశారు. కానీ మాకు 4వ నెల 7వ తారీఖుని మెప్మా ఎండీ గారు మాకు సర్క్యులర్ రిలీజ్ చేశారు. మా ఆర్పీలు ఎవరు కూడా ఈ వర్క్ చేయరు. ఎందుకంటే గ్రూపులతో బోల్డ్ పనులు ఉన్నాయి. అలాగే కాకుండా మాకు అనేక విధమైన పనులు చెప్తున్నారు. కాబట్టి ఈ పనులన్నీ చేసుకొని గ్రూపు పనులు అనేవి మాకు పక్కకు వెళ్ళిపోతాయని కారణంగా ఈ సెన్సస్ వర్క్ ఏదైతే ఉన్నదో చెయ్యరని సర్క్యులర్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏపీడీలు, సీఓలు ఎవరు కూడా మా మాట వినట్లేదు. అలాగే ఆర్పీలకు చాలామంది తీవ్ర అనారోగ్యం కారణంగా చెయ్యనన్నా కూడా ఏపీడీలు, సీఓలు తీవ్ర ఒత్తిడి అనేది తెస్తున్నారు. కాబట్టి ఈ సెన్సస్ డ్యూటీ అనేది మెప్మా ఎండీ గారి సర్క్యులర్ ప్రకారంగా ఆర్పీలు ఎవరు చేయవనేసి మేము తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము. అలాగే మాకు 6 నెలల జీతాలు బకాయి ఉన్నాయి. కానీ 2 నెలల జీతం మాత్రమే వేశారు. ఇంకా 4 నెలల జీతాలు బకాయి ఉన్నాయి. అలాగే మాకు వర్క్ డన్ పద్ధతి అనేది తీసి మా అకౌంట్లలో మా శాలరీలన్నీ క్రెడిట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే అక్షరాంధ్రకి మాకు అమౌంట్లు ఇస్తానని చెప్పారు. టీచర్స్గా వేసాము వాళ్ళందరికీ. కానీ ఆ అమౌంట్లు ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ఇవన్నీ ఈ సమస్యల కారణంగా మేము కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చాము. అలాగే తీవ్రమైన పని ఒత్తిడి భారం ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ తగ్గించవలసిందిగా అసలు ఆర్పీ ఏ వర్క్ చేయాలో ఆ వర్క్ కాకుండా ప్రతి పని కూడా ఆర్పీలను ఎత్తినే పడేస్తున్నారు. కాబట్టి మాకు వర్క్ చార్ట్ అనేది ప్రొవైడ్ చేయవలసిందిగా కూడా మేము కోరడానికి ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి మేము వచ్చామండి. ఏపీ ఎన్జీజీఓ ముఖ్య కేంద్ర కార్యాలయంలో విశాఖ ఎన్జీజీఓ కార్యాలయం ఒకటని, ఇక్కడి నుంచి కళ్యాణ మండపాన్ని ఉద్యోగులందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా కలెక్టరేట్లోని ఎన్జీజీఓ కార్యాలయాన్ని సందర్శించి ఉద్యోగుల సమస్యలను తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కె ఈశ్వరరావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా 7,300 కోట్లు విడుదల చేస్తుందని తెలిపారు. 2002 నుంచి వేతన సవరణ పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. వేతన సవరణ కమిషనర్ను వెంటనే నియమించాలని, ఆయన కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మరి ఉద్యోగులకు సంబంధించి మొన్ననే దాదాపు 7,300 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేసింది.
బట్ మాకు వేతన సవరణ దాదాపు 2023 నుంచి పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. వేతన సవరణ కమిషనర్ని అపాయింట్ చేయమని అడుగుతున్నాం. కనీసం కమిషనర్ను కూడా అపాయింట్ చేయకపోవడం అనేది ఉద్యోగుల్ని తీవ్రమైన అసంతృప్తికి గురి చేస్తున్న విషయం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా దఫాలుగా తీసుకుని వెళ్ళాం. మరి వేతన సవరణ కమిషనర్ని వెంటనే అపాయింట్ చేయాలని, మరి దాంతోపాటు ఇంటీరియం రిలీఫ్ని కూడా మంజూరు చేయాలని, ఉద్యోగులు ఉన్న సమస్యల మీద బకాయిల విషయంలో విడతల వారీగా కొంత చెల్లిస్తున్నప్పటికీ ఉద్యోగుల విషయంలో ఏదైతే మరి ప్రభుత్వ రంగ సంస్థలకు గురుకుల పాఠశాలకు 60 నుంచి 62 సంవత్సరాలు చేయటం ఏదైతే ఉందో, అలాగే చిత్తూరు జిల్లాలో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్య తీవ్ర ఆందోళన కలిగించే అంశమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు తెలిపారు. ఈ హత్యను ఖండిస్తూ ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ కలెక్టరేట్ వద్ద శాంతియుత ప్రదర్శన జరిపి అనంతరం జేసీ విద్యాధరికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనిబాబు మాట్లాడారు. జర్నలిస్టులపై హత్య చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ జర్నలిస్టుల వార్తలపై అభ్యంతరాలుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే లేక యాజమాన్యాలకు ఫిర్యాదు చేయడమే చేయాలే తప్ప ఇలా హత్యలకు పాల్పడడం దుర్మార్గమన్నారు. ఇటీవల సాలూరులో 2 మీడియా ప్రతినిధులపై జరిగిన దాడులను గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడుల నియంత్రణకు ప్రభుత్వం తక్షణమే ఎడెక్స్ కమిటీలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దాదాపు 700 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు జారీ చేశాం. అలాగే రెండో విడతగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ని కూడా సరిచేశారు. అలాగే ఇటీవల అవార్డ్స్కి సంబంధించి విధి విధానాల కోసం ఒక కమిటీని కూడా రూపకల్పన చేశారు. అలాగే సొంత ఇంటి కళను నెరవేర్చాలని, పెన్షన్ సదుపాయం కల్పించాలని, ప్రమాద బీమా పాలసీని పునరుద్ధరించాలని ఈ ఒక 3 డిమాండ్లతో కూడా ఇటీవల మేము 4000 మంది జర్నలిస్టులతో విజయవాడలోని ప్రత్యేకంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం ఏర్పాటు చేయడం, దానికి పౌర సమాచార సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి గారు రావడం, మా డిమాండ్లన్నీ కూడా నోట్ చేసుకోవడం, తర్వాత కొన్ని మనకు సానుకూల పరిణామాలు రావడం కూడా జరిగింది. ఇది జర్నలిస్ట్ అందరికీ కూడా శుభ పరిణామం. త్వరలోనే తీపి కబురు వింటారని చెప్పేసి కూడా మంత్రి గారు చెప్పారు. జర్నలిస్టులు సొంత ఇంటి కల సొంత ఇల్లు ఇస్తే చాలా వరకు కూడా భరోసా కలుగుతుందని కూడా జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇది ఒకవైపు మాత్రం, రెండో వైపు మాత్రం ఇటీవలే చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి అనే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ చెందిన రిపోర్టర్ని దారుణంగా అక్కడ ఒక ముఠా హత్య చేసింది. జర్నలిస్టులపై హత్యా ప్రయత్నాలకు పూనుకోవడం, హత్యలు చేయడం అనేది చాలా దారుణమైన అమానుషమైన చర్య. అలాగే సాలూరులో కూడా 2 జర్నలిస్టుల మీద దాడులు జరిగాయి. జర్నలిస్టులు రాసిన దాంట్లో ఏదైనా అభ్యంతరాలు ఉన్నా, వారి మనోభావాలకు ఇబ్బంది కలిగించినప్పటికీ అటువంటి ఏదైనా పరిణామాలు ఉంటే వారు న్యాయ పోరాటం చేయవచ్చు, లేకపోతే యాజమాన్యాలకు ఫిర్యాదులు చేయవచ్చు, లేకపోతే మానవ హక్కుల పరిరక్షణకు తెలియజేయవచ్చు. కానీ హత్యా రాజకీయాలు మంచిది కాదు. అది అక్కడ అంతా కూడా దుర్మార్గమైన చర్య. ఒక జర్నలిస్టును హత్య చేయడానికి పూనుకోవడం కూడా అసలు ఇటువంటిది కూడా అసలు ఊహించలేని పరిణామం. దీంతో జర్నలిస్టులు అందరూ కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అలాగే దాడులు కూడా సరికాదు. కాబట్టి దాడుల నియంత్రణకు జర్నలిస్టులకు సంబంధించి హోటల్ యజమానులకు, చిరు వ్యాపారులకు చమురు సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. కమర్షియల్ సిలిండర్ల ధరలు భారీగా పెంచేశాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను ఏకంగా 993 రూపాయలు పెంచేశాయి. ఈ పెంచిన ధర శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చేసింది. ఈ తాజా పెంపు వ్యాపార అవసరాలకు గ్యాస్ వాడే వారికి పెను భారమే చెప్పాలి. ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం ఇది 3వసారి. మార్చిలో 115 రూపాయలు, ఏప్రిల్లో 200 రూపాయలు పెరగగా ఇప్పుడు ఏకంగా ఒకేసారి 993 రూపాయలు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడమే ఈ పెంపుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తుల నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెరగడం పట్ల చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హోటళ్లు, క్యాంటీన్లో భోజన ధరలపై ఈ ప్రభావం పడడంతో సామాన్యుని జేబుకు పరోక్షంగా చిల్లులు పడుతుంది. గ్యాస్ ధరల పెంపు కారణంగా భోజనం ధరలు పెంచక తప్పదని పరిస్థితి ఏర్పడిందని చిరు వ్యాపారి ధాకమరి బాలాజీ వాజీ న్యూస్ ముందు వాపోయారు. పాలకులు గ్యాస్ ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటే అమెరికా ఇరాన్ యుద్ధం వచ్చేసి ఇండియా వాళ్ళ మీద గుదిబండగా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్నాం. ఈరోజు చిరు వ్యాపారస్తులుగా మేము ఒకటే విషయం చెప్తున్నాం. మొన్నటిదాకా గ్యాస్ బండ్లు దొరకలేదు, వ్యాపారం చేసుకోవడానికి అవకాశం లేదు. ఏదో అక్కడక్కడ మాకు వచ్చిన బుకింగ్ బండ్లో ఇంటి దగ్గర వచ్చిన చిన్న చిన్న పక్కింటి వాళ్ళ దగ్గర అడిగి ఏదో వ్యాపారం ఒకరోజు చేసుకొని 4 రోజులు షాప్ పెట్టేసి వ్యాపారం చేస్తున్నాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు చూస్తుంటేమో ప్రభుత్వం అన్ని రకాలుగా మామూలుగా గృహ వినియోగదారుల గ్యాస్ మీద కూడా డబ్బులు పెంచింది. సరే అక్కడికి బాగానే ఉంది, ఒక 50 రూపాయలు. కానీ
ఏదైతే కమర్షియల్ బండ్లు ఉన్నాయో అవి మాకు చిరు వ్యాపారస్తులైన మా దగ్గర వరకు రాకపోగా వాటి మీద 3 సార్లు ఇప్పటికే 3 సార్లు ఈ 3 నెలల నుంచి ఈ ఫిబ్రవరి దగ్గర నుంచి ఇప్పుడు ఈ మే నెల వచ్చేసరికి 3 సార్లు గ్యాస్ బండ్ అనేది రేట్లు పెంచడం జరిగింది. ఇప్పుడు సుమారు 1000 రూపాయలు గ్యాస్ బండ్ మీద పెరుగుతుంది. ఇంచుమించు 3000 రూపాయలు పెట్టి ఆ బండ కొనుక్కొని మేము ఇక్కడ వ్యాపారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ 3000 రూపాయలకు కూడా ఆ బండ మాకు ఇప్పుడు వచ్చి రావట్లేదు. దానికి ఆ 3000 రూపాయలకు వచ్చే కమర్షియల్ బండను కూడా మేము ఇంకా బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితిలో ఉందన్నమాట. అంత దీన పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుత ప్రకారం చూసుకుంటే మన ఇండియా పరంగా చూసుకున్నా సరే, వాణిజ్యపరంగా చూసుకున్నా సరే, అన్ని రకాలుగా కష్ట నష్టాలు ఎదుర్కొంటుంది ఎవరైనా అంటే రోడ్డు మీద చిరు వ్యాపారస్తులే. గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాం మేము అందరూ కూడా, ఏదైనా సరే అందుబాటు ధరలో ఉంచండి. మేము కూడా భారతీయులం అని గుర్తించండి. భారతదేశంలో ఉన్న మేము కూడా భారతీయులమే. మా మీద పెనుభారం మోపితే మేము ప్రజల మీద పెనుభారం మోపాల్సి వస్తుంది. ప్రజల తర్వాత మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు. అది మాత్రం 100% మేము చెప్పేది ఒకటే, నిత్యావసర వస్తువులు అనేవి అందుబాటు ధరలో ఉండాలంటే ఖచ్చితంగా సరే ప్రభుత్వాలు, పెట్రోలియం శాఖ అంతా కలిపి దాని మీద ఒక సమన్వయ కోఆపరేషన్ చూసుకొని వాటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలన్న దాని ప్రకారం చేయాలి. లేదనుకుంటే మన పరిస్థితి కూడా పాకిస్తాన్ లాగా, శ్రీలంక లాగా తయారవుతుంది. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆధ్వర్యంలో నగరంలోని ఒక హోటల్ మేధోమథన సమ్మేళనం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. సమాజ దేవాలయం ప్రజలే దేవుళ్ళని అన్న ఎన్టీఆర్ భావిస్తే అందుకు భిన్నంగా ప్రస్తుత రాజకీయ నాయకులు తమను తామే దేవులుగా భావించుకొని ప్రజల చేత చప్పట్లు కొట్టించుకునే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాబందులు లాంటి అదానీ, జిందాల్ సంస్థల భారీ నుంచి విశాఖ పోర్ట్ ట్రస్టులు కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానికులపైనే ఉందన్నారు. అదానీ గూగుల్ డేటా సెంటర్ వల్ల కేవలం 500 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని, కానీ విశాఖ ప్రజలు భారం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో సుదీర్ఘకాలం నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. అప్పజెప్పినటువంటి స్టీల్ ప్లాంటు బిచ్చం వేసినట్టుగా 107 గజాల్లో ఇల్లు కట్టుకోండి పోండి అని చెప్పి అంటే, ఆ 107 గజాల్లో ఇల్లు కట్టుకుని మారు మాట్లాడకుండా, తిరిగి అడగకుండా సహించినటువంటి ఈ ప్రజలు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి, గవర్నమెంట్ ఇచ్చిన మాట తప్పి మోసం చేసి వాళ్ళలో కొంతమందికి ఇవాళ కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితిలో ఉన్న ఈ స్టీల్ ప్లాంటు, ఆ ప్రజల త్యాగాల మీద నిర్మాణమైనటువంటి ఈ స్టీల్ ప్లాంటు, అందులో 6,000 మందిని కాంట్రాక్ట్ వర్కర్స్ని నిర్దాక్షిణ్యంగా ఒక్క కలం పోటుతో తీసి పాడేస్తే తల దించుకుని వెళ్ళిపోయినటువంటి ప్రజానీకం ఈ ప్రజానీకం. వాళ్ళని మళ్ళా స్టీల్ ప్లాంట్లో అడుగు పెట్టకుండా వాళ్ళ ఆధార్ కార్డులు బ్లాక్ చేసి వాళ్ళు ఒక బహిష్కృతులుగా, స్టీల్ ప్లాంట్ నుంచి బహిష్కృతులుగా వాళ్ళని ముద్రేసి బయటకు తోలేసినటువంటి పరిస్థితులు ఈ రోజున ఉంటే, ఎదురు మాట్లాడలేని పరిస్థితి, వాళ్ళ గురించి రిప్రజెంట్ చేయడానికి కూడా మన ఈ ప్రజాప్రతినిధులకి తీరిక, చొరవ, ఆసక్తి లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. మన సిటీని మనం వెనక్కి తీసుకునే భావన మనలో కలగాలి. దొండపర్తి సింకా గ్రాండ్ హోటల్లో సిరత్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక స్తుని వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నగరానికి చెందిన పలువురు ముస్లింలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు మున్నీర్ ఖాన్ బాబా, గౌరవ అధ్యక్షుడు ఖైదర్ అలీ సింకా మాట్లాడారు. పేద ముస్లిం కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సుమారు 150 మంది చిన్నారులకు ఇస్లాం ధర్మం ప్రకారం శాస్త్రీయ పద్ధతిలో స్తుని నిర్వహించి వారికి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. కూడాను అమెరికా లాంటి దేశాల్లో కూడాను బాబు పుట్టిన 7 రోజుల లోపు మీకు శుద్ధి చేసేస్తారు. అది అంటే అది కంపల్సరీ కాదు, కాబట్టి సైంటిఫిక్గా అది మంచిది కాబట్టి ఆ కార్యక్రమం ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో కూడా ఇది అవలంబిస్తున్నారు. అలాగే ఇస్లాం మతంలో ఏంటంటే అది కంపల్సరీ, అందుకు అందరూ చేయించుకుంటారు. ఇక్కడ విశాఖపట్నంలో ప్రత్యేకంగా ఏంటంటే ముస్లిమ్స్ కాకుండాను హిందువులు కూడాను ఈ సైంటిఫిక్ తాలూకా ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. దానికి మేము ఆహ్వానిస్తున్నాం అందరికీ కూడాను. జిల్లాని గారు, సెక్రటరీ గారు, నేను ప్రెసిడెంట్ మునీర్ ఖాన్, మా హైదరాబాద్ సింకా గారేమో ఆనరబుల్ ప్రెసిడెంట్, మా చీఫ్ అడ్వైజర్ ఫారూక్ గారు, అలాగే మా ఫౌండర్స్ షబ్బీరు, మన రఫీ ఫౌండర్స్ అండి. ఈ కట్నాలు ఇలా ఉచితంగా చేసుకున్నాం. ఈ 1,000 మందికి మేము మా సంస్థ ద్వారా
చేసామండి. ఇదే చేస్తే పైన కనీసం 10,000 రూపాయలు తీసుకుంటారు. మేము ఉచితంగా ఈ కత్తనా ప్రోగ్రాం చేస్తూ పేద అబ్బాయిలకి అందరికీ ఫ్రీగా చేసి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ మేము ఇస్తున్నామండి. అదేవిధంగా వాళ్ళకి కావలసిన అన్ని సదుపాయాలు పై నుండి వచ్చిన ఊర్ల ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కేజీహెచ్ను కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కేజీహెచ్లో వైద్య సేవల అలసత్వంపై తరచూ విమర్శలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ఆయన అన్ని విభాగాలను వైద్యాధికారులతో కలిసి తనిఖీ చేశారు. ముఖ్యంగా ఓపీ, గైనిక్, న్యూరో, సూపర్ స్పెషాలిటీ, సిఎస్ఆర్, బ్లాక్, మెడికల్, రేడియేషన్, ఆంకాలజీ విభాగాలను తనిఖీ చేశారు. 3 గంటల పాటు ఆయా విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అందుతున్న వైద్య సేవలపై రోగులు, వైద్య సిబ్బంది నుంచి ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ నిధులు, మందుల లభ్యతపైన ఆరా తీశారు. రోగులకు అందించే ఓపీ బుక్లో ఆసుపత్రి పేరు, లోగో లేకపోవడంపై తక్షణమే పుస్తకాలు మార్పు చేయాలని అధికారులను ఆదేశించారు. తాళ్లపాక అన్నమాచార్య 618వ జయంతి ఉత్సవం సందర్భంగా బీచ్ రోడ్లో శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ శోభాయాత్ర నిర్వహించింది. శ్రీ కాళీమాత ఆలయం నుండి అన్నమాచార్య విగ్రహం వరకు సాగిన ఈ శోభాయాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శోభాయాత్రలో భాగంగా కళాకారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలో భక్తి, సాహిత్యం, సంగీతం మేళవించి ఉంటాయన్నారు. ఇది తెలుగు సాహిత్యంలో భక్తి రసాన్ని పండిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తున్నాయని తెలిపారు. అన్నమయ్య సంకీర్తనలు తరతరాలుగా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్నాయని అన్నారు. అన్నమయ్య రాసి స్వయపరిచిన 6,000 కీర్తనలు జన బాహుల్యం పొందుపరచడం మనందరి అదృష్టంగా చెప్పుకొచ్చారు. శోభాయాత్ర నిర్వాహకులు మాట్లాడుతూ అన్నమాచార్య సంకీర్తనలు జన బాహుల్యంలోకి తీసుకువెళ్లడమే ఈ శోభాయాత్ర ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొత్స సురేష్ కుమార్ కూడా పాల్గొన్నారు. సంబంధించిన ఒక శోభాయాత్ర జరగటం, ఏదైతే వాగ్గేయకారుడిగా మొత్తం అలరించి మనందరినీ కూడా చరితార్థులు చేసిన తాళ్లపాక అన్నమాచార్య యొక్క కార్యక్రమం, ఆయన యొక్క స్వరపరిచిన అన్ని రకాల కృతుల్ని మనందరికీ అందజేస్తూ విశాఖపట్నంలో శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క శోభాయాత్ర జరుగుతుంది. ఈ శోభాయాత్ర పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా అన్నమాచార్య కలియుగంలో కేవలం శ్రవణం ద్వారా లేకపోతే సంకీర్తన ద్వారా మనం పరమపద సోపానమైన ముక్తి మార్గాన్ని పొందవచ్చు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా అనేక రకాల సుమారు 6,000 పైగా కీర్తనలు రాయటం, అవన్నీ కూడా జనబాహులు ఇప్పటికే ఉండటం మనందరి అదృష్టం. ఆ విధంగా అన్నమాచార్య సంకీర్తన స్వరార్చన ద్వారా ఆ స్వామివారికి అన్ని రకాల కైంకర్యాలు ఇచ్చిన దానికన్నా గొప్ప నివేదన ఇవ్వటం జరిగింది. అటువంటి తాళ్లపాక అన్నమాచార్యుడు అనేక రకాల విషయాలు కేవలం ఆధ్యాత్మిక అంశాలే కాకుండా మనిషితో పాటు చుట్టూ ఉండే ప్రకృతితో పాటు దైవం అంతా ఒకటి అనే ఒక అద్భుతమైన అద్వైత సిద్ధాంతాన్ని శంకర భగవత్పాదుల కన్నా అద్భుతంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా పర్యటనకు వచ్చిన బీసీ రిజర్వేషన్ డెడికేటెడ్ కమిషన్ ఏకీకృత కుటుంబ సర్వేలో బీసీల వివరాలు పక్కాగా ఉండాలని ఆదేశాలు జారీ. విజయనగరం అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో నూతన కార్యాలయం ఏర్పాటు చేశాం. సాగర తీరాన అన్నమాచార్య ఆధ్యాత్మిక శోభాయాత్ర అన్నమయ్య సంకీర్తనలు తరతరాలుగా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్నాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. కేజీహెచ్
జీహెచ్లో పలు విభాగాలు సందర్శించిన జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశం. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.